దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హల్లెలూయా. ఆయన వాక్యం ఉంటుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి ఆయన వాక్యం ఉంటుంది కదా సంగమా. హల్లెలూయా. మనం యోసేపు జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధంగా జీవించాడు. తన అన్నలు తన సమస్తము ఆయన ఎవ్వరిని కోల్పోయినా ఒక దాసునిగా అమ్మివేయబడినప్పటికీ యోసేపు జీవితంలో దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఎందుకు? యోసేపు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. పాపం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాపం నుంచి యోసేపు పారిపోయినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా అంతే సంగమా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతామో మనం పాపం నుంచి పారిపోయేలాగా మనం ఉంటాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధతను ప్రేమిస్తామో అప్పుడు రాజు స్నేహితుడు అంటే, ఇప్పుడు వాక్యం చదివితే హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలను పలుకువానికి రాజు స్నేహితుడు. రాజు అంటే ఇక్కడ ఎవరు సంగమా? రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మనకు స్నేహితుడిగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. వాక్యం మనం వాక్యం తీసుకున్నట్లయితే మన హృదయం పరిశుద్ధంగా మార్చబడి మనం రాజుకు మనం స్నేహితులు అవుతాం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.